స్థానిక తిలక్ రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ షిరిడి సాయి రామ మందిర్ వద్ద శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా జరిపించారు. శుక్రవారం ఉదయం నుంచి భక్తులు బారులు తీరి స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. శ్రీరామనవమి సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీపాలు, పుష్పాలతో అందంగా అలంకరించారు. వేదమంత్రాల నడుమ శాస్త్రోక్తంగా శ్రీ సీతారాముల కళ్యాణం జరిగింది. ఆలయ పరిసర ప్రాంతాల్లో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. భక్తులు స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని మహోత్సవాన్ని కన్నులారా వీక్షించి పులకించిపోయారు. అనంతరం సుమారు 10,000 మంది భక్తులకు భారీ ఎత్తున అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఆలయ కమిటీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ప్రముఖ వ్యాపారవేత్త చలమూరి శ్రీనివాస్ తదితరులు ప్రారంభించారు. ఆదిరెడ్డి మాట్లాడుతూ, గత 33 సంవత్సరాలుగా ఆ బాబావారి దయతో ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశామని, వేలాది మంది భక్తులకు క్రమశిక్షణతో చివరి భక్తుడి వరకు మంచి భోజనం పెడుతున్నామన్నారు. ఆలయ కమిటీ కార్యదర్శి రామరాజు ఆలయం వద్దనే ఉండి అన్ని పర్యవేక్షణ చేస్తూ ఉన్నారని ప్రశంసించారు. ప్రజలందరికీ ఆ బాబావారి శ్రీరాముల వారి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక పెద్దలు భక్తులకు ఆహార పదార్థాలను వడ్డించారు. బాబా గుడి కార్యక్రమాలన్నీ ఒక సంవత్సరానికి మించి ఒక సంవత్సరం చేస్తాం. లేకుండా ఎంతమంది వచ్చినా వాళ్ళకి మంచి భోజనం పెట్టడం మా ఆనవాయి. ఇక్కడ కమిటీ మెంబర్లు అందరూ కూడా కష్టపడి పనిచేస్తున్నారు. కష్టపడి పనిచేసి అందరికీ న్యాయం చేస్తున్నారు. అది ఈ సంవత్సరం మేము ఊహించని విధంగా 10,000 మంది పైబడి వచ్చారు. ఇంకా భోజనాలు తయారు చేస్తున్నారు. కాబట్టి ఈ బాబా ఆశీస్సులు, ఈ రాముల వారి ఆశీస్సులు, ఇక్కడ గుళ్ళో ఉన్న దేవుళ్ళందరూ ఆశీస్సులు ప్రజలందరికీ కూడా ఉండాలని కోరుకుంటున్నాను. ముందుగా ఈరోజు రాజమండ్రి ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మేమందరం అప్పారావు ప్రెసిడెంట్గా ఉండి ఈ తిలక్ రోడ్డు బాబా గుడిని అభివృద్ధి చేయడంలో సహకరించిన మెంబర్స్ మేమందరం. గత 33 ఏళ్ళగా ఇలా అన్నదానం జరుగుతూనే ఉంది. అప్పారావు చెప్పినట్టుగా డే బై డే ప్రతి సంవత్సరం జనం పెరుగుతున్నారు. ఈసారి మా ఓన్ అందనట్టుగా 7,000 తాగేది ఇప్పుడు 10,000 దాకా ఉన్నారు. అయినా ఆఖరి వ్యక్తి వరకు భోజనం పెట్టి పంపుతాం. శ్రీరామచంద్రుడి ఆశీస్సులు రాజమండ్రి ప్రజలందరికీ ఉండాలని కోరుకుంటూ సెలవు.